ఖమ్మం కార్పొరేషన్లో రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్న ట్రాఫిక్ను తక్షణమే నియంత్రించాలని, ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించాలని, పార్కింగ్ స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శ్రీదేవి ఆసుపత్రి సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మహమ్మద్ సలాం మాట్లాడుతూ, అధికారులు ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లపై నిలుపుతున్న వాహనాలను తొలగించాలని, తీవ్రంగా పెరిగిన ట్రాఫిక్ పార్కింగ్ స్థలం లేక రోడ్లపై అడ్డంగా పెడుతూ ఫుట్పాత్లను ఆక్రమిస్తూ ఎటువైపు వెళ్లాల్సి వచ్చినా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తోందని సలాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, రైతు బజార్లు పార్కింగ్ స్థలాలు లేక ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్నారు. అసలు వారికి అనుమతి ఎవరిస్తున్నారని వారన్నారు. ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అదేవిధంగా నగరంలో 4 ప్రాంతాల్లో పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేయాలని, రెండవది ఏంటంటే ఎక్కడైతే ఫుట్పాత్లు ఉన్నాయో అది కబ్జాకు గురై ఉన్నాయి. ఆ కబ్జాకు గురైన ఫుట్పాత్లను ప్రజలు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలా. దీనికి కార్పొరేషన్ అధికారులు, అదేవిధంగా ట్రాఫిక్ అధికారులు కలిసి వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకొని ఖమ్మంలో ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక చర్య తీసుకోవాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు ఉన్న జనాభా ఎంత జనాభా పెరిగిందంటే, కార్పొరేషన్ అయిన తర్వాత దాదాపు రోజుకి ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. బయట నుంచి సరుకులు వస్తున్నాయి, పోతున్నాయి, వ్యాపారాలు జరుగుతున్నాయి. అయినా ఇప్పటికీ ఇంతవరకు దీని మీద దృష్టి పెట్టి ట్రాఫిక్ని నియంత్రించలేకపోతున్నారు. బిల్డింగ్లకు పర్మిషన్ ఇస్తున్నారు, వాళ్ళకు పార్కింగ్ ప్లేస్ ఉండలేదు. రెండోది షోరూమ్లు వస్తున్నాయి, ఆ షోరూమ్లో కూడా పార్కింగ్ ప్లేస్ ఉండలేదు. ఎక్కడ చూస్తే అక్కడ రోడ్డు మీద ఆపి ఎక్కడైనా సీరియస్ ఉన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకోవాలంటే ఆ చచ్చిపోయే పరిస్థితి వచ్చేసింది. అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు. అందుకోసం వెంటనే అధికారులు రోజు రోజుకి పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది. విస్తరణలో భాగంగా బహుళ అంతస్తులు నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఖమ్మం పట్టణంలో హైదరాబాద్ కన్నా ఎక్కువ కూడా ఈ ఖమ్మం పట్టణంలో డాక్టర్లు ఉన్నారు. ఆ డాక్టర్లన్నీ కూడా 7 అంతస్తుల భవనాలు, దాంట్లో అందరూ డాక్టర్లు తీసుకొచ్చి పెడతా ఉన్నారు. కానీ ఖమ్మం పట్టణ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ వైద్య సౌకర్యాల కోసం కూడా ఈ హాస్పిటల్ ఏర్పాట్లలో అక్కడ ఉండడానికి బండ్లు పెడతానికి ప్లేసులు లేవు. దాంతోపాటు పోతానికి చిన్న చిన్న సందులు, ఎక్కడ కూడా ఇంతవరకు కూడా దాని రోడ్ ఎక్స్టెన్షన్ లేదు. మున్సిపాలిటీ వారు వాటిని రోడ్ ఎక్స్టెన్షన్ ఏం చేయాలి. అదేవిధంగా వాళ్ళ పార్కింగ్ ప్లేసులలో పార్కింగ్ చేయకోకుండా రోడ్ల మీద బండ్లు పెట్టేసి కాంగ్రెస్ ఆఫీస్ కాడ నుంచి సరదా నుంచి కట్టేస్తారు. అదేవిధంగా మైల్ సెంటర్ నుంచి శ్రీసీ సర్కిల్ దాకా అదే పరిస్థితి. ఇటు ఇల్లందు క్రాస్ రోడ్ నుంచి బల్లెపల్లి దాకా, ఇటు పోతే కాలవొడ్డు, అటు పోతే మొత్తం కూడా గాంధీ చౌక్ల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉన్నాయి. ఫస్ట్ పార్కింగ్ సెల్లార్లు ఓపెన్ చేయాలి, ఆ సెల్లార్లు పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు రోడ్ల మీద వచ్చే